హలో గాయస్, మనకి ఐపీఎల్కి సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అయితే బయటకు రావడం జరిగిందనమాట. అదేంటి అంటే మనకి మొన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది కదా, అదే మనకు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాం మనం కూడా. అదేంటంటే మనకి 11th నుంచి ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికాకి మధ్య మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగబోతా ఉంది. సో అందుకని చెప్పేసి 25th ఇటువైపు ఇద్దరు ప్లేయర్స్ కూడా వెళ్ళిపోతారు, ఐపీఎల్ ఆడరు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది మొన్నటి వరకు మనకి. అయితే ఇప్పుడు మరి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు మనకి June 3 వరకు కూడా మనకి ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి ఈ లీగ్ అయిపోయేంత వరకు కూడా ఇండియాలోనే ఉండి ఐపీఎల్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళబోతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎందుకు ఇలాగ వాళ్ళు డెసిషన్ ఎందుకు మార్చుకున్నారు? మొన్న చూసుకుంటే 26th వచ్చేయాలన్నారు, మరి ఇప్పుడు చూసుకుంటే 3 వరకు ఉండండి అని చెప్పేసి ఎందుకు అన్నారు అనే డౌట్ వచ్చింది కదా అందరికీ. అయితే దానికి సంబంధించి రీజన్ ఏంటంటే మనకి సౌత్ ఆఫ్రికా T20 లీగ్ జరుగుతుంది, గుర్తుంది కదా. సో దాంట్లో ఫ్రాంచైజెస్ చూసుకుంటే ఒక 6 ఫ్రాంచైజెస్, ఆ 6 ఫ్రాంచైజెస్ కూడా మనకి ఐపీఎల్లో ఏవైతే ఫ్రాంచైజెస్ ఉన్నాయో సో వాళ్ళే వాటిని కూడా నడిపెత్తున్నారు. సో మరి ఆ ఫ్రాంచైజీ వచ్చేసరికి మరి సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి సో వాళ్ళు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుతో మాట్లాడి మరి ఖచ్చితంగా వీళ్ళందరిని కూడా 3 వరకు ఉంచండి అని చెప్పేసి మరి వాళ్ళతో చర్చలు జరిపినట్టయితే మనకు అర్థమవుతుంది. సో అటువంటి చర్చలు జరిపిన తర్వాత మరి ఫైనల్ అయితే చేశారనమాట. సో దీంతో మరి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ కూడా మనకి 3 వరకు ఇక్కడే ఆడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాంతోపాటు మరి మొత్తం సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ చూసుకుంటే 20 మంది ఐపీఎల్ ఆడుతున్నారు. సో దాంట్లో 8 మెంబర్స్ చూసుకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి సెలెక్ట్ అయ్యారు. సో దాంట్లో 6 చూసుకుంటే మరి ప్లే ఆఫ్స్ రేస్లో కూడా మరి డిఫరెంట్ ఫ్రాంచైజీస్కి ఆడుతూ ఉన్నారు. సో మరి వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో కూడా ఉన్నారు కాబట్టి సో ఏదైనా సరే మరి మన ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఒప్పించి మరి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్ని సో ఈ నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఇది ఒక గ్రేట్ న్యూస్ అనేది చెప్పాలా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.